జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ కీలక నేతలు మంత్రులు మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు. మీడియాతో మాట్లాడిన సందర్భాన్ని మనం బ్రేక్ ముందు చూసాం. ఇప్పుడు మా ప్రతినిధి చారి జాయిన్ అవుతూ ఉన్నారు. అక్కడ నేతలతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. చారి, రైట్. ప్రస్తుతం మనతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం అంతా కూడా మీరు దగ్గరుండి చూశారు. ఎట్లా కనిపిస్తుంది? ఏం సమస్యల్ని గుర్తించారు? చారి, ఇప్పుడు మరొక 15 నిమిషాల్లో ప్రచార సమయం ముగియనుంది. కాంగ్రెస్ పార్టీ, యావత్ కాంగ్రెస్ పార్టీ ఈ ఉప ఎన్నికల్లో మరి చాలా బాగా ప్రచార కార్యక్రమంలో నిర్వహించడం జరిగింది. ప్రజల్లో మేము చెప్పాల్సిన అంశాలన్నీ స్పష్టంగా తీసుకుపోయినాము. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినందుకే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 14,230 మందికి కుటుంబాలకి కొత్త రేషన్ కార్డు వచ్చినాయి. గత 10 ఏళ్ల పాటు ఏ ఒక్కరికి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో రేషన్ కార్డు రాలేదు. అదేవిధంగా అదనంగా రేషన్ లబ్ధిదారులుగా మరో 67,000 మందికి రేషన్ లబ్ధిదారులుగా ఎంపిక చేయడం జరిగింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 2,40,000 మందికి ఈరోజు ప్రతి నెల ఉచితంగా మంచి క్వాలిటీ సన్నబియ్యం ఇవ్వడం ఇది ఒక సంతోషకరమైన పరిణామం. జూబ్లీహిల్స్ ఓటర్లు చైతన్యవంతులు, తప్పనిసరిగా ఈ విషయాలను గమనిస్తున్నారు. తప్పనిసరిగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిపిస్తారని చెప్పి మా నమ్మకం, మా విశ్వాసం, మా సర్వే. నా అభిప్రాయం మేరకు, నా సర్వే మేరకు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 20 నుంచి 25,000 మెజారిటీతో గెలవబోతున్నారు. సరే, ప్రధానంగా మీరు చెప్పిన రేషన్ కార్డు కావచ్చు, ఇందిరా మిల్లు కావచ్చు, ప్రభుత్వం వెల్ఫేర్ కావచ్చు, వీటిని చర్చ చేయకుండా ప్రతిపక్షం కేవలం కాంగ్రెస్ పార్టీని ఈసారి ఈ ఎన్నికల్లో ఓడగొడితే రాష్ట్ర వ్యాప్తంగా మంచి జరగబోతుంది, హామీలు నెరవేరుతాయనేటువంటి అంశాన్ని ఫోకస్ చేసింది బీఆర్ఎస్. అసలు వాళ్ళు ఏం పని చేసిండ్రో మరి అది చెప్పుంటే బాగుండేది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి సంది మరి వాళ్ళు ఈరోజు ఇప్పుడు పెడుతున్న అభ్యర్థి భర్తనే ఎమ్మెల్యే క్యాండిడేట్, ఎమ్మెల్యే ఉండే వాళ్ళు 10 ఏళ్ల పాటు గవర్నమెంట్ లో ఉన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వాళ్ళు ఏం పని చేసిండ్రో ఒక్క రోజు ఒక్క నిమిషం కూడా మాట్లాడలేకపోయినరు. ఎందుకంటే చేయలేదు. మేము మొదలుపెట్టినాం. ఈ కొద్ది నెలల్లోనే కొన్ని 100 కోట్ల పని చేసినాం. జూబ్లీహిల్స్ ఓటర్లకి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీ నియోజకవర్గం